హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను సిఎస్ఎస్లోని గ్రేడియంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. గ్రేడియంట్స్ అనేవి మనకి ఒక ఎలిమెంట్కి బ్యాక్గ్రౌండ్ మల్టిపుల్ కలర్స్ అప్లై చేయడానికి యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక 2 డివిజన్స్ తీసుకున్నాను కదా. ఫస్ట్ డివిజన్కి సింగిల్ కలర్ అనేది అప్లై చేశాను. సో ఇక్కడ సెకండ్ డివిజన్ చూసుకున్నట్టయితే మనకి 2 కలర్స్ అనేవి అప్లై అయ్యాయి, లైట్ బ్లూ, లైట్ గ్రీన్. సో ఇలా మనం ఒక ఎలిమెంట్కి బ్యాక్గ్రౌండ్ మనం డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ ని అప్లై చేయడానికి గ్రేడియంట్స్ అనేవి యూజ్ అవుతాయి. గ్రేడియంట్స్ అనేవి మనకి 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి అని అంటే లీనియర్ గ్రేడియంట్, నెక్స్ట్ సర్క్యులర్ గ్రేడియంట్, నెక్స్ట్ రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్, నెక్స్ట్ రిపీటింగ్ సర్క్యులర్ గ్రేడియంట్. సో ఇవి మనకి 4 టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ అన్నమాట. ఫస్ట్ మనం లీనియర్ గ్రేడియంట్ గురించి చూద్దాం. ఈ లీనియర్ గ్రేడియంట్ అనేది మనకి స్ట్రైట్ లైన్ లో మనం మల్టిపుల్ కలర్ ట్రాన్సిషన్స్ ఒక ఎలిమెంట్ కి బ్యాక్గ్రౌండ్ కలర్స్ కింద అప్లై చేయడానికి యూజ్ అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ నేను సెకండ్ డివిజన్ ఏదైతే తీసుకున్నానో దానికి క్లాస్ 2 అని ఇచ్చాను. దానికి సమ్ విడ్త్, హైట్, మార్జిన్, ఫాంట్ అవసరం లేదు ఇక్కడ. సో ఇక్కడ ఇందులో నేను మనం లీనియర్ గ్రేడియంట్ అనేది అప్లై చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఇక్కడ సిఎస్ఎస్ ప్రాపర్టీలో బ్యాక్గ్రౌండ్ కానీ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ఇవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ అనే ఇవ్వచ్చు. ఇక్కడ మనకి లీనియర్ గ్రేడియంట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈ ఫంక్షన్ లోపల మనం మినిమం 2 కలర్స్ అనేది పాస్ చేయాలి. సో మ్యాక్సిమం ఎన్నైనా మనం కలర్స్ పాస్ చేసుకోవచ్చు. ఎన్ని కలర్స్ పాస్ చేస్తే అన్ని కలర్స్ ట్రాన్సిషన్ అనేది మనకి ఆ ఎలిమెంట్ కి బ్యాక్గ్రౌండ్ కింద కనిపిస్తుంది అనమాట. సో ఆల్రెడీ నేను ఇంతకు ముందు 2 కలర్స్ ఇచ్చాను కాబట్టి సేమ్ ఆ 2 కలర్స్ ని అలా ఉంచి దీనికి ఇంకొక కలర్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మన లీనియర్ గ్రేడియంట్ అని తీసుకున్నాం. దీంట్లో ఇక్కడ మనం కలర్స్ అనేవి ఒక్కొక్కటి కామాతో సెపరేట్ చేసి ఇవ్వాలి. సో ఇక్కడ కలర్ అనేది ఏ ఫార్మేట్ లోనే ఇవ్వచ్చు. కలర్ నేమ్ ఇవ్వచ్చు, ఆర్జీబీ కలర్ ఇవ్వచ్చు, హెక్సే ఇవ్వచ్చు, హెచ్ఎస్ఎల్ ఇవ్వచ్చు, ఇలా ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఇంకొకటి కలర్ తీసుకుంటున్నా, ఆరెంజ్ అని. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఏమొచ్చినాయి, ఫస్ట్ లైట్ బ్లూ, తర్వాత లైట్ గ్రీన్, తర్వాత లైట్ ఆరెంజ్ వచ్చినాయి. ఎందుకనంటే మనం అక్కడ 3 కలర్స్ ఇచ్చాం కాబట్టి మనకి ఇక్కడ 3 కలర్ చేంజెస్ అనేవి వచ్చినాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ కలర్ ఏదైతే ఇచ్చామో అది టాప్ లో వస్తుంది, తర్వాత ఇచ్చింది నెక్స్ట్, తర్వాత ఆరెంజ్ డౌన్ లో వచ్చింది. సో అంటే ఏంటి అని అంటే మనకి స్ట్రైట్ లైన్ లో ఇక్కడ ఆ డైరెక్షన్ అనేది ఎలా ఉంటుంది, టాప్ టు బాటమ్ ఉంటుంది. బై డిఫాల్ట్ కలర్స్ అనేవి మనం ఏమైతే కలర్స్ ఇస్తామో అవి టాప్ టు బాటమ్ ట్రాన్సిషన్ అనేది ఉంటుంది. సో అది కాకుండా మనం మనకి నచ్చిన డైరెక్షన్ లో కావాలి అని అంటే ఇక్కడ మనకి టాప్ టు బాటమ్ వచ్చింది కదా, అలా కాకుండా బాటమ్ టు టాప్ వెళ్ళాలి అని అంటే అప్పుడు మనం ఏమి ఇవ్వాలంటే ఈ లీనియర్ గ్రేడియంట్ అనే ఫంక్షన్ లోనే ఫస్ట్ పారామీటర్ ఇంకొకటి పాస్ చేయాలి. 2 టాప్ అని ఇస్తే మనకు అక్కడ ఏమవుతుంది అని అంటే బాటమ్ నుంచి టాప్ కి ట్రాన్సిషన్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ బ్లూ ఏదైతే ఇచ్చామో అది బాటమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి కలర్స్ ఏదైతే ఉందో అది బాటమ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇంతకు ముందు బ్లూ స్టార్టింగ్ లో వచ్చింది టాప్ లో, ఇప్పుడు మనకి ఎండింగ్ లో వచ్చింది బాటమ్ లో. సో 2 బై డిఫాల్ట్ 2 బాటమ్ ఉంటుంది. అంటే 2 బాటమ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే టాప్ టు బాటమ్ అని. 2 టాప్ అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే బాటమ్ టు టాప్ అని. ఇక్కడ మనం ఇచ్చిన కలర్స్ బాటమ్ నుంచి టాప్ వరకు డిస్ట్రిబ్యూట్ అయ్యి ట్రాన్సిషన్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మనం 2 లెఫ్ట్ అని కూడా ఇవ్వచ్చు. 2 లెఫ్ట్ అని ఇస్తే లెఫ్ట్ నుంచి 2 రైట్ నుంచి లెఫ్ట్ వరకు ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. సో రైట్ నుంచి కాబట్టి ఫస్ట్ కలర్ బ్లూ వచ్చింది, తర్వాత గ్రీన్, తర్వాత ఆరెంజ్. అదే ఇక్కడ 2 రైట్ అని ఇస్తే లెఫ్ట్ టు రైట్ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. సో లెఫ్ట్ టు రైట్. సో ఇక్కడ మనం ఇక్కడ డైరెక్షన్ అనేది మనం
ఇలా 2 రైట్ 2 లెఫ్ట్ 2 బాటమ్ అని కాకుండా మనం డయాగోనల్ గా కూడా ఇవ్వచ్చు. 2 బాటమ్ రైట్ అని ఇస్తే మనకి ఏమవుతుందని అంటే క్రాస్ గా వస్తుంది అనమాట. సో 2 బాటమ్ రైట్. సో అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఈ ఫార్మేట్ లో వచ్చింది. బాటమ్ అంటే ఇది, బాటమ్ లో రైట్ అంటే ఇది. సో బ్లూ కలర్ ఇక్కడ వచ్చింది, తర్వాత గ్రీన్, తర్వాత ఆరెంజ్. నెక్స్ట్ 2 బాటమ్ లెఫ్ట్ అని ఇస్తే మనకి డయాగోనల్ ఆపోజిట్ సైడ్ నుంచి వస్తుంది అనమాట. సో ఇలా వచ్చింది. 2 టాప్ లెఫ్ట్ అని ఇస్తే సో టాప్ లెఫ్ట్. బ్లూ కలర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, బాటమ్ రైట్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అలా టాప్ లెఫ్ట్ వరకు ట్రాన్సిషన్ అనేది జరిగింది. సో ఇలా మనం బాటమ్ నుంచి టాప్ కి వెళ్ళొచ్చు, టాప్ నుంచి బాటమ్ కి, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లేకపోతే డయాగోనల్ వైజ్ గా మనం వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ లీనియర్ గ్రేడియంట్ లో జరిగేది ఏంటి అంటే ట్రాన్సిషన్ స్ట్రైట్ లైన్ లో జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి ఈ కలర్ స్టార్ట్ అయింది, మళ్ళీ ఈ స్ట్రైట్ లైన్ లోనే మనకి కలర్ ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతాయి. సో ఇక్కడ మనం ఇలా నేమ్స్ కాకుండా ఇక్కడ డిగ్రీస్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ నేను 100 degrees అని కూడా ఇవ్వచ్చు. 100 degrees అని ఇస్తే 100 degrees యాంగిల్లో మనకి ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నేను 0 degrees అని ఇస్తే మనకి ఏమవుతుంది అంటే సేమ్ మనకి బాటమ్ టు టాప్ అనేది ఎలా అయితే ఉంటుందో సేమ్ 0 degrees కూడా సేమ్ అదే చెప్తుంది. ఇక్కడ 180 degrees అని ఇస్తే అక్కడ మనకి టాప్ టు బాటమ్ ఏదైతే ఉందో సేమ్ అదే. ఇక్కడ నేను 90 degrees అని ఇస్తే లెఫ్ట్ టు రైట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇలా ఇక్కడ మనం -90 degrees ఇస్తే మనకి ఏమవుతుందని అంటే రైట్ టు లెఫ్ట్ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం డిగ్రీస్ ని స్పెసిఫై చేసుకోవడం, ఆ యాంగిల్లో మనకి ట్రాన్సిషన్ అనేది కావాలి అని అంటే మనం ఇలా ఇవ్వచ్చు. ఇక్కడ లీనియర్ గ్రేడియంట్ అంటే మనకి ఎలా జరుగుతుంది, ఒక కలర్ తర్వాత ఒకటి స్ట్రైట్ లైన్ ఫామ్ లో వస్తుంది అనమాట. అదే మనం ఇక్కడ సర్క్యులర్ గ్రేడియంట్ అని తీసుకున్నట్టయితే ఈ సర్క్యులర్ గ్రేడియంట్ ఏం చెప్తుందని అంటే సర్క్యులర్ ఫామ్ లో మనకి ఆ ట్రాన్సిషన్ కలర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు దాని నేమ్ ఏంటి అని అంటే రేడియల్ గ్రేడియంట్ అనమాట. సో ఇంతకు ముందు మనకి ఏమొచ్చింది, ఇప్పుడు నేను సేమ్ లీనియర్ గ్రేడియంట్ ఉంచి ఒక డివిజన్ కి ఇంకొక డివిజన్ కి రేడియల్ గ్రేడియంట్ పెడతాను. సో ఫస్ట్ డివిజన్ కి సేమ్ లీనియర్ గ్రేడియంట్ పెట్టి ఇది ఫస్ట్ డివిజన్ కదా, ఈ డివిజన్ లో సో ఇప్పుడు దీనికి రేడియల్ గ్రేడియంట్ పెడుతున్నా. సో ఇక్కడ నేను డిగ్రీస్ తీసేస్తున్నాను. బై డిఫాల్ట్ ఏదైతే ట్రాన్సిషన్ వస్తుందో అదే ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏమైంది, సర్క్యులర్ ఫామ్ లో కానీ ఎలిప్స్ ఫామ్ లో కానీ మనకి ఇక్కడ ఈ ట్రాన్సిషన్ అనేది ఉంటుంది. జనరల్ గా ఎలిప్స్ షేప్ లో ఉంటుంది, కానీ ఇక్కడ మనం విడ్త్ హైట్ సేమ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ సర్క్యులర్ షేప్ లో ట్రాన్సిషన్ అనేది కలర్ ట్రాన్సిషన్ అనేది జరిగింది. సో బ్లూ ఏదైతే ఉందో అది సెంటర్ లో ఉంటుంది, తర్వాత గ్రీన్, తర్వాత ఆరెంజ్. సో ఆరెంజ్ అనేది అవుట్ సైడ్ ఉందన్నమాట. సో ఇక్కడ కూడా మనం ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ట్రాన్సిషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నేను 2 కలర్స్ పెడితే మనకి టూ కలర్స్ ట్రాన్సిషన్ జరిగింది. ఇన్నర్ సైడ్ గ్రీన్, అవుటర్ సైడ్ ఆరెంజ్ వచ్చింది. సర్క్యులర్ షేప్ లో మనకి ఈ రేడియల్ గ్రేడియంట్ అనేది కలర్ ట్రాన్సిషన్ వచ్చేలా చేస్తుంది అనమాట. సో ఇప్పుడు లీనియర్ గ్రేడియంట్, రేడియల్ గ్రేడియంట్ చూసాం. ఇప్పుడు రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్, రిపీటింగ్ సర్క్యులర్ గ్రేడియంట్ చూడాలి. సో ఇక్కడ రిపీటింగ్
రేడియల్ గ్రేడియంట్ అంటే ఏంటి అని అంటే మనకి జనరల్ గా మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది రిపీటింగ్ ప్రాపర్టీ ఎలా వర్క్ అవుతుందో అలాగే ఇక్కడ మనకి ఈ గ్రేడియంట్ 3 కలర్స్ తీసుకున్నాం కదా, ఆ 3 కలర్స్ ఆ ఎలిమెంట్ యొక్క టోటల్ విడ్త్ హైట్ ఆక్యుపై చేయాలి అని అంటే మనం రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ నేను కలర్ అప్లై చేసిన తర్వాత మనం ఆ కలర్ ఇక్కడ మనం కొంత పర్సెంటేజ్ అని వాల్యూ ఇవ్వచ్చు, ఇక్కడ మనం లేకపోతే సమ్ పిక్సెల్స్ అని కూడా ఇవ్వచ్చు. సో ఇది ఏం చెప్తుంది అని అంటే ఇక్కడ 10% వరకు నార్మల్ గా ఆ కలర్ ఉంది, తర్వాత నుంచి ట్రాన్సిషన్ జరగాలి అని చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను 20% ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ కూడా నేను 30% ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఈ పర్సంటేజ్ వాల్యూ ఏం చెప్తుంది అని అంటే మనకి ఈ పర్సంటేజ్ వాల్యూస్ ఇవ్వకపోతే ట్రాన్సిషన్ అనేది 0% కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏ డైరెక్షన్ లో ఉంటే ఆ డైరెక్షన్ లో. సో టాప్ నుంచి 0% కానీ 0% దగ్గర నుంచి ఈ 3 కలర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ 10% ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ హైట్ లో 10% తీసేసి ఆ ట్రాన్సిషన్ జరగాలి అని చెప్పి దాని మీనింగ్ అనమాట. ఇక్కడ 20% ఇస్తుంటే ఆ హైట్ లో 20% దగ్గర నుంచి దీని ట్రాన్సిషన్ జరగాలి అని చెప్తున్నాం. ఇక్కడ మనం 30% ఇస్తున్నాం, ఆ 30% తర్వాత ట్రాన్సిషన్ జరగాలి అని చెప్తున్నాం. సో ఇక్కడ 30% తర్వాత ట్రాన్సిషన్ జరగాలి అని చెప్తున్నాం కదా, దీని తర్వాత మనకి ఇంకే కలర్ లేదు కాబట్టి ఈ ఒక్క కలరే డిస్ట్రిబ్యూషన్ అనేది అయ్యింది. ఇక్కడ నేను తర్వాత ఇంకొక కలర్ ఇస్తే సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ టోటల్ హైట్ యొక్క 30% దగ్గర నుంచి ఈ 2 కలర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. ఇప్పుడు సేమ్ ఇదే మనకి లీనియర్ గ్రేడియంట్ ఇలా వర్క్ అయింది కదా. ఇప్పుడు మనం రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్ పెడితే మనకి అక్కడ అది రిపీట్ అవుతుంది, ఆ ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇలా రిపీట్ అవ్వడానికి మనకి రిపీటింగ్ లీనియర్ గ్రేడియంట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను రేడియల్ గ్రేడియంట్ కూడా రిపీటింగ్ ఇస్తున్నా. ఒక ప్యాటర్న్ ఫామ్ చేయడానికి మనకి ఈ రిపీటింగ్ గ్రేడియంట్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనకి ఎందుకు రావట్లేదు అంటే మనం ఇచ్చిన కలర్ పర్సంటేజెస్ అనేవి ఫుల్ గా ఆక్యుపై చేసేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి రావట్లేదు. సో ఇక్కడ కూడా మనం కలర్ ఇచ్చి దానికి ఎంత పర్సంటేజ్ ఇస్తే మనం సో ఎంతో కొంత పర్సంటేజ్ వరకే మనకి ఉండి తర్వాత ట్రాన్సిషన్ ఆ కలర్ ఉండి తర్వాత ఆ కలర్ ట్రాన్సిషన్ జరగాలి అని అనుకుంటే ఇక్కడ నేను 10%, 20% ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, 10% గ్రీన్ కలర్ నార్మల్ గా వచ్చి తర్వాత సర్క్యులర్ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఈ ప్లేస్ లోనే ఈ రిపీటింగ్ అనేది తీసేస్తే మనకి ఏమవుతుంది అని అంటే జస్ట్ ఇది మీ రిమైనింగ్ అంతా ఆరెంజ్ కలరే వచ్చింది. ఇలా కాకుండా మనకి ఈ 10%, 20% అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్ మనకి రిపీట్ అవ్వాలి అని అంటే ఈ రిపీటింగ్ రేడియల్ గ్రేడియంట్ అనేది ప్రాపర్టీ వాల్యూ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మనకి ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది సర్క్యులర్ ఫామ్ లో. సో మనం ఈ గ్రేడియంట్ ని యూజ్ చేసి మనం కలర్స్ ని డిఫరెంట్ కలర్స్ ని యూజ్ చేసి మన వెబ్ పేజ్ అనేది లుక్ అనేది అపియరెన్స్ అనేది ఇంకా అట్రాక్టివ్ గా ఉండేలా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్